సీమ్స్ లైక్ యువర్ కన్ఫ్యూజ్డ్ కాబట్టి నేను దగ్గుతో వీడియోని ఆరంభిస్తున్నాడని. సో 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 ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి లోక అండ్ వరల్డ్ థింగ్స్ రిగార్డింగ్ థింగ్స్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద వరల్డ్. కాబట్టి లోక సంబంధించిన విషయాలన్నీ నాకు మైండ్ పెట్టడానికి, మనసు పెట్టడానికి అంత ఇష్టంగా ఉండదు. కాబట్టి ఫెయిత్ గురించి మాట్లాడాలంటే కాబట్టి ఫెయిత్లెస్. కాబట్టి మనుషులకి ఫెయిత్ అని దేవుడిని అందరికీ తెలుసు, యేసుప్రభు దేవుడు అని అందరికీ తెలుసు. కానీ కాబట్టి బైబిల్లో ఒక పర్స్పెక్టివ్, ఒక యాక్సెప్ట్ తీసుకోవాలి. తీసుకొని నాకు ఇది అబ్రహాం లైఫ్ నేను జీవించాలి. అలా అన్ని స్టోరీస్ ఎందుకు రాస్తారు ఒక్కొక్కరు కాబట్టి వాళ్ళు. కాబట్టి డేవిడ్ హోలీ లైఫ్ లీడ్ చేయడమైనా, కాబట్టి హోలీ లైఫ్ కావాల్సిన మనకి. కాబట్టి అబ్రహాం వల్ల బ్లెస్ అవ్వాలనుకున్నా, కాబట్టి అబ్రహాం బ్లెస్సింగ్స్ చదవాలి. కాబట్టి ఏలియా వల్ల అనాయింటింగ్ కావాలన్నా, కాబట్టి అనేక విషయాలు. కాబట్టి ఫోకస్ చేసి ఒక ఇంట్రెస్ట్, దేవుడు అందరికీ ఉంటాడు. కానీ ఒక దానిలో మనం గురిగా కలిగి దాంట్లో ఎదగాలి అంటే ఒక విషయాన్ని మనం ఎన్నుకోవాలి. ఎన్నుకోనంత వరకు మన జీవితం అనేది దుర్భరంగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఉన్నాడని తెలుసు. కాబట్టి నన్ను ఆశీర్వదించిన ఆయన నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దాని మీద గురిపెట్టి ఆయన ప్రార్థన చేసి బైబిల్లో ఆశీర్వాదకరంగా ఉన్న వాగ్దానాలు దేవుడు ఎవరెవరిని ఆశీర్వదించారో, సొలొమోనును ఆశీర్వదించారు విషయాల మీద నువ్వు కాబట్టి ఫోకస్ చేసినప్పుడు మాత్రమే నీకు ఉపయోగం ఉంటుంది. మనుషులు ఏంటంటే కాబట్టి ఒక గురి ఎంచుకోరు, సర్టెన్ థింగ్ ఎంచుకోరు దేవుడి విషయంలో. యేసుప్రభు దేవుడు అందరికీ దేవుడు దేవుడు దేవుడు. ఒకటి బైబిల్లో మీకు ఎలా పౌలే అంటాడు నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు ఆయన. కాబట్టి మీరే ఎగ్జాంపుల్ తీసుకోకపోతే పౌలు నన్ను పోలు మీరు నడుచుకోండి, నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి అంటాడు. కాబట్టి ఒకరోజు కాబట్టి అంత ఫోకస్ నాకు లేకపోయినా ఆయన అలా చెప్పాడు. కాబట్టి క్రీస్తు కాబట్టి యావెల్ నా టోటల్ థీమ్ అంతా ఇది కాదు, నా మెసేజ్ ఇది కాదు, కానీ చెప్తున్నాను. కాబట్టి యావెల్ గ్రంథంలో ఉంటుంది. కాబట్టి దాన్ని ఎలా యూజ్ చేయాలి. కాబట్టి కొంతమంది అనాయింటింగ్ చేస్తే టచ్ అంటే పడిపోతారు, కొంతమంది దురాత్మలలో కొట్టేదంటారు. కాబట్టి మనుషులు చూసి ఎక్కడ పొరపాటు పడుతున్నాడంటే ఇతను దురాత్మ ఎలా కొడుతున్నాడు, కాబట్టి మాట ద్వారా ఎలా కొడితే మన చేతి ద్వారా ఎలా కొట్టాలి. కాబట్టి ఎక్కువ పవర్నే ఎక్కువ ఇష్టపడే వాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి దేవుడు హోలీనెస్ని, దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ని, కృపావరాలను పెంచుకోవాలని చూసుకోవటం లేదు. కానీ డైరెక్ట్గా కాబట్టి హ్యూమిలిటీ అనేది, వినయం అనేది చాలా ముఖ్యమై ఉన్నది. కాబట్టి ఎట్టబడితే అట్ట దేవుడు వరాలు ఇచ్చేయడు. కాబట్టి ఆ వరాన్ని దుర్వినియోగపరిచేయచ్చు. కాబట్టి విశ్వాసం వచ్చును, వినుట క్రీస్తు వల్ల విశ్వాసం వచ్చును వాక్యం చెప్తుంది. కాబట్టి నేను యెహోవాను నమ్ముకుంటాను. యేసు ప్రభు వారి గురించి మాత్రం ఆయన విశ్వాసానికి కర్త అయినా దాన్ని కొనసాగించేవారైనా యేసు వైపు చూస్తూ మేము యాత్రను సాగించడంటారు. కొద్దిగా నాకు దేవుడితో బాగా బాండింగ్ పెరిగిన తర్వాత సైతాను డిఫరెంట్ కైండ్ ఆఫ్ డౌట్స్ పుట్టిస్తూ ఉంది దేవుడు. కాబట్టి దేవుడు కాబట్టి అట్లా డిఫరెన్షియేట్ వచ్చేస్తుంది. దేవుడే మనకు తోడున్నాడు, ఇంకా మనకి యేసయ్య ఎందుకు, పరిశుద్ధాత్మ ఎందుకు, కాబట్టి మనకి కృప ఎందుకు, కాబట్టి ఆయన రక్తాన్ని, ఆయన సిలువని కాబట్టి తృణీకరించారు. కాబట్టి ఎంతో గొప్పగా ఉగ్రతకి లోనవుతారని వాక్యం చెప్తుంది కొత్త నిబంధనలో. కాబట్టి కృపని దుర్వినియోగపరిచి రక్తాన్ని దుర్వినియోగపరచడం ఒకటే. కాబట్టి నేనేం చెప్తానంటే ఈ మెసేజ్లో కాబట్టి ఫెయిత్గా ఫోకస్ చేయండి. యావేల్ గ్రంథంలో మిడతలు తిరిగిన, పసల పురుగులు తిరిగేసి అంటాడు, గొంగళ పురుగులు తిరిగేసి అంటాడు. కాబట్టి నష్టం అనేది జరుగుతుంది అంటాడు. కాబట్టి వాళ్ళంతా తినేస్తారు, పంట తినేస్తారు, నాశనం చేస్తారు. కాబట్టి అవి ముందుకు వెళ్తాయి, యుద్ధ సన్నద్ధులు అవుతాయి. కాబట్టి ఆయన లెక్కింపసక్యంగా సైన్యాన్ని లేపుతాడు. అవన్నింటినీ బండ సందుల్లో, కిటికీల్లో అన్నింటిలో దూరేసి కాబట్టి అగ్నితో నాశనం చేసుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోతాయి. ముందుగానే చెప్పాడు పరిస్థితులు భయంకరంగా ఉంటాయి, బబులోనియన్ కాలంలో ఉన్నట్టు. కాబట్టి విగ్రహారాధన జరుగుతున్నాడు ఆ సమయంలో మీరు వెళ్ళిపో. కాబట్టి చాలామంది జ్ఞాపకం చేసుకోరు. కాబట్టి యావేల్ ఏమంటాడంటే మీ మందిరంలో నుంచి కాబట్టి అందరు రండి, పిల్లలు, యవ్వనులు, పెద్దలు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లిగాళ్ళు అందరూ నుంచి మనం తప్పించడం మీరు ఎలా చెప్పగలరు? ఇటు మనకి ఎటువంటి కృపా కార్యక్రమం కలిగిన దేవుడు ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా కరుణిస్తాడు.
అంటే నేను ఇప్పుడు చెప్పేది కాబట్టి శ్రమల్లో మనం ఎదురు కాకముందు మనం వెళ్ళక ముందే కాబట్టి మనం ప్రార్థన చేసి కాబట్టి ఒక ఫెయిత్ మనం పెంచుకోవాలి. కాబట్టి నీకు తెలుసు నీ ఫ్యామిలీ లైఫ్లో నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్నుకుంటా కాబట్టి మెంటల్గా స్ట్రెస్, ప్రెషర్, కాబట్టి ఫిజికల్గా స్ట్రెంత్ లాస్ అయ్యి కాబట్టి అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, కాబట్టి మానసిక సమస్యలు, భార్యతో పోరు, రోగాలు, చోడు, దరిద్రము, లేమి, కొట్లాట్లు, గొడవలు, ఎక్కడ చూసినా స్నేహితులతో గొడవలు. కాబట్టి ఇది మనకి పీస్ఫుల్ అయిన ప్రాంతం, ఇది శాశ్వతమైన ప్రాంతం అయితే మనం దాన్ని విడవాల్సి ఉంది. కాబట్టి త్వరగా మనము పేతురు అంటాడు నా గుడారాన్ని నేను విడవాల్సింది అంటాడు. కాబట్టి వృద్ధుడైన పౌలు నేను కూడా వెళ్ళాలంటాడు. కాబట్టి పౌలు అందరూ ముందుగా చెప్తారు నా గుడారాన్ని విడవాల్సిందని. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మనం కాబట్టి ఆయన 7 ఏళ్ల శ్రమకాలం పెట్టాడు. కాబట్టి ఆయనకు తెలుసు లోకం ఎంత భ్రష్టత్వంకి సంభవించింది, లోకం ఎందుకు అంత ఆయన దూరంగా విడిచి వెళ్ళిపోయింది అనేది క్రీస్తు వారికి బాగా తెలుసు. కాబట్టి ఆయన శిక్షను నియమించాడు. కాబట్టి సమయంలో అయినా శ్రమల్లో అయినా దేవుడు ఆయన దగ్గరకు చేర్చుకుందామని ఒక ఆపర్చునిటీగా దాన్ని పెట్టాడు. కానీ తండ్రి శిక్షించిన కుమారుడు దుర్బీజుడంట. ప్రకటనలో ఉంటుంది నేను ప్రేమించిన వాళ్ళని నేను శిక్షిస్తా అంటాడు దేవుడు. కాబట్టి శిక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దాన్ని ఓర్చుకుని రావాలి. కాబట్టి దాన్ని అభ్యాసం చేసుకొని మనం ఆ శిక్షకి కాబట్టి గద్దింపులకి మనము అలవాటు పడుతూ మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి కష్టము. కాబట్టి ఏం ఈ ఉగ్రత వస్తుంది, మనం ప్రార్థన చేస్తే దేవుడు దీని నుంచి తప్పిస్తాడని కాబట్టి ఒక మాట అన్నాడు. కాబట్టి ఏంటంటే గురించి మాట్లాడుతూ కొన్ని అంశాలు కాబట్టి టాపిక్ కాబట్టి బ్లడ్ మూన్ అపేరింది లాస్ట్ ఇయర్. కాబట్టి సోలార్ ఎక్లిప్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత కాబట్టి ఇవన్నీ సూచనలు, దేవుడి సూచనలు. కాబట్టి ఎన్ని కాబట్టి భూకంపం, కాబట్టి వైల్డ్ ఫైర్ ఇంకెక్కడో దగ్గర కూడా తగలబడింది ప్రాంతం కాబట్టి ఎండలకి. కాబట్టి ఏంటంటున్నానంటే కాబట్టి కరోనా మళ్ళీ వస్తూ ఉంది. కాబట్టి తెలియకుండా అది వ్యాపిస్తూ ఉంది. కాబట్టి భయాందోళనలు కాకూడదని ప్రజల్లో ఇంకా విషయం రాలేదు కానీ చెప్తున్నాను నేను అనేక విషయాలు. కాబట్టి ఏం చెప్తున్నానంటే ప్రపంచ యుద్ధంలో ఇరుక్కుపోయి మన ఇంటి మీద బాంబు పడేదాకా మనం చూస్తూ ఉండకూడదు. దేవుడా నువ్వు కృప కలిగిన దేవుడివి, మేము ఇప్పటికే శ్రమల్లోకి వెళ్ళిపోయాం, నీ నిమిత్తం 10 దినములు శ్రమ కలుగుతుంది అన్నావు, అంతం వరకు నమ్మకంగా ఉండవు అన్నావు. కాబట్టి మీరు సంఘాలతో మాట్లాడుతూ అని చెప్పి మనం జ్ఞాపకం చేసి మరి కాబట్టి పేతురు అంటాడు తన పత్రికల్లో. కాబట్టి మనం ఆసక్తి కలిగి ఉండాలంటే ఆయన రాకడ కొరకు మనుషులు కాబట్టి సంఘాలకి పాదాలకి కాబట్టి దేవుడు రాడు అంటారు. కాబట్టి సంఘాల పాదాలకి ఇప్పుడు దావీదు ఒక మాట అంటాడు. కాబట్టి నేను దేవుడు నాకు 2వ కీర్తనలో బూదిగంతములు నాకు ఏలడానికి అధికారం, ఆయనకున్న విశ్వాసం కూడా అలాంటిదే, నాకు అంత సామర్థ్యం ఉంది దేవుడిని బట్టి నేను అనేసి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అంత సామర్థ్యం కలిగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. పాదాల కిందకి రావాలంటే సమస్తం పాదాల కింద పెట్టాడు. వెండి, బంగారం, గొడ్లు, గాడిదలు, రాజకీయ నాయకులు, పదవులు, మన సమస్త అధికారానికి మనము కాబట్టి దేనికి భయపడకుండా, మనం దేనికి జంకకుండా, గుండెని నిబ్బరంగా ధైర్యంగా మన క్రీస్తు. కాబట్టి మనకి ఆరోగ్యం లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, వ్యాపారం లేకపోవచ్చు, కానీ క్రీస్తు వారు ఉన్నారన్న ధైర్యమే సమస్తాన్ని లోకాన్ని జయించడం నిజమైన విశ్వాసం. సమస్తము మా పాదాల కిందకి రావాలి. కాబట్టి నేను ఇండియా పాలిటిక్స్లోకి వెళ్తాను, నేను ఒక పార్టీ పెడతాను, కాక్రోచ్ పార్టీ దగ్గర వచ్చాను కొత్తగా. కాబట్టి అట్లా పైకి వెళ్ళిపోతాను, ఒక పార్టీ పెట్టేస్తాను, నేను లాయర్ అయిపోతాను, నేను కరెక్ట్ అంటే చేసుకోవచ్చు, దాని గురించి కాదు. సమస్తము పాదాల కిందకి రావాలంటే నీకు రాజకీయ నాయకులు నీకు లోపడాలని కాదు. కాబట్టి నీ విశ్వాసంలో నువ్వు జయించి వీళ్ళెవరిని నువ్వు కాబట్టి అధికారులను కాబట్టి దేవుడు అధికారులకు లోబడి ఉండమని అధికారులకు లోబడి ఉండే చూసుకోవాలి. కానీ నేనే అధికారిగా అయిపోతాను, దేవుడు నాకు నమ్మకస్తులుగా ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు, ఏదైనా ఆయన తీర్పరి కదా అని అధికారికి లోబడి ఉండమన్నాడు. కాబట్టి నేనే అధికారిని అయిపోతాను. ఆలోచనలకు హద్దు లేనంత వరకు మనిషి సంకటపడతా ఇబ్బంది పడుతూనే ఉంటాడు. కాబట్టి మనిషికి ఒక ఆలోచన కాబట్టి
చేయండి. ఇది ఇంకా రాకడ, ఇది ఆఖరి గడియ అని. కాబట్టి నేను ఎందుకు ఇంత గట్టిగా నేను మాట్లాడుతూ ఉంటానంటే, దేవుడు తన ముద్రని, కాబట్టి దేవుడా నాకు, నేను దేవుడికి ఇలానే ప్రార్థన చేశాను 2010లో. కాబట్టి ఏలి అభిషేకం కోసం అడుగుతూ ఉన్నప్పుడు, సైతానికి సమయం తగ్గించు, లోకాన్ని అది వ్యాధులు, పాప బలహీనతలలో బంధించి వేసి లోకంని, నా రోగాన్ని చూస్తే నాకు అర్థమైపోయింది సైతాన్ని మనుషుల్ని ఎలా హింసిస్తుందో, యోబుని ఏ విధంగా హింసించిందో బైబిల్లో. నేను గట్టిగా 3 ఏళ్ళు ప్రార్థన చేసినప్పుడు మొదటి ముద్ర విప్పిన దర్శనం దేవుడు నాకు చూపించాడు. అప్పుడు స్పష్టంగా తర్వాత దాని అర్థం వెలుగుదూతలని చూపించాడు. ఓపెన్ ఐస్తో నేను చూశాను అవన్నీ. కాబట్టి తర్వాత 2వ ముద్ర చూపించాడు, 3వ ముద్ర చూపించాడు, 4వ ముద్ర కూడా చూపించాడు. కాబట్టి నేను చెప్తాను అంటే 6th సీల్ వరకు మనం వెళ్ళాం. కాబట్టి సూర్యచంద్రులు కాంతిహీనంగా మారుతాయి ఈ ఎక్లిప్స్ ద్వారా. కాబట్టి బ్లడ్ మూన్ ద్వారా ఇవన్నీ కాబట్టి ఒకటేసారి జరగడం అనేది బుషిరి గారు కూడా ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి దేవుడు తప్పకుండా దేవుడు సైనే అని. కాబట్టి నాకు ర్యాప్చర్ కాల్ వచ్చింది. నాకు కూడా సంఘం 8 months బ్యాక్. కాబట్టి నేను దాని గురించి పెద్దగా ఆలోచించాను. నేనేం చెప్తున్నానంటే, మీరు డబ్బుల మీద, పెళ్ళిళ్ళ మీద, ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద మనసు పెట్టుకొని ఉన్నారు. మంచిదే, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఏంది. కాబట్టి ఈ తరము బహు భ్రష్టమైనది. కాబట్టి క్రీస్తుని ఎన్నుకున్నవారే కాబట్టి త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నారు. కాబట్టి భక్తి మార్గాన్ని విడిచి, కాబట్టి అన్యుల సంగతి మనకు చెప్పబడలేదు. కనుక నేనేం చెప్తానంటే, శక్తితో అపేక్షించండి. కానీ రాకడంటే 2వ రాకడలు. కాబట్టి ర్యాప్చర్లో మనం ఫస్ట్ వెళ్ళిపోవాలి, తర్వాత మనం ఆయనతో కలిసి రావాలి. కాబట్టి 7 శ్రమల్లో ఉన్న వాళ్ళ తర్వాత ఆయన తీర్పు తెచ్చి ఎవరిని తీసుకుంటాడో ఆ తర్వాత మనం ముందు ర్యాప్చర్లో మనం. కాబట్టి నేను ఫోకస్ చేస్తే దేవుడు ఖచ్చితంగా ఏదైనా చేస్తాడు. కాబట్టి నేను కూడా ఫోకస్ చేయడానికి ఈ రాత్రి నేను ఇంత ఇంపార్టెంట్గా మాట్లాడడానికి ఇప్పుడు టైం కూడా 2 o'clock ఎంత అవుతుండొచ్చు. కాబట్టి లోకంలో కాబట్టి ఇంకో కరోనా వైరస్ రాకముందే మీ ఇంట్లో ఎవరినో ఇంకో మీ ప్రియులు కోల్పోకముందే కాబట్టి వ్యాధులు ఇంకా తెచ్చుకొని నువ్వు క్షీణించిపోకముందే, నువ్వు దరిద్రుడు అడుక్కొని దేవుడు చెప్పాడు. గొంగళ మిడతలు అంటే కాబట్టి దుష్టులు వచ్చి మొత్తం మీ పంటను నాశనం చేస్తారు. అధికారులు వీళ్ళంతా దుర్మార్గులు వచ్చి, మీరు జాగ్రత్త పడండి. ఆయన కృప కలిగిన దేవుడు. కాబట్టి మీరు అందరూ బయటికి రండి. భార్య భర్తలు, పెళ్లి కుమారుడు, పెండు వధువు అందరూ బయటికి వచ్చి ప్రార్థించండి అన్నాడు. కాబట్టి ప్రార్థన సమయం. కాబట్టి పడాలని నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేసినాం తండ్రి. కాబట్టి అదేవిధంగా ఏలియా ఎంతో ఫోకస్ చేశాడు. ఇంకా నా లాస్ట్ ప్రార్థన చేసినప్పుడు, కాబట్టి ఆసక్తితో ప్రార్థన చేసిన 3.5 ఏళ్ళు వర్షం పడలేదంట. కాబట్టి నేను కూడా ఆయన అభిషేకం కోసం 3 ఏళ్ళు ప్రార్థన చేసిన నాకు వచ్చింది, ఆయన అభిషేకం వచ్చింది. కాబట్టి దేవుడి తర్వాత కొద్దిగా నన్ను కూడా శ్రమల గుండా పోపించి, నన్ను కొద్ది వినయము నేర్పించి ఆత్మ నేను కొనిపోతున్నానని చెప్పి తీసుకున్నాడు దేవుడు. కాబట్టి మీరు ఆసక్తి పెంచుకోండి. కాబట్టి ఆసక్తి పంచుకోండి. ఈ తరమో ఈ నెక్స్ట్ తరమే మనం ఉండకూడదు. ఇక్కడ ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టం అవుతుంది. ఒకరోజు నేను ఎక్కడికి వెళ్తా ఉన్నాను, ఊళ్ళో బస్సులో వెళ్తా ఉంటే ఊపిరాటం లేదు, ఆక్సిజన్ అంత కష్టంగా ఉంది. బస్సులో ఎక్కితేనే గాలి లేదు. లేదా అలా హైటెక్ బస్సు మనకు కొన్ని రోజులు పోతే కలిసి వాయువులు పీల్చడానికి సరిపోదు. కాబట్టి బైబిల్లో కూడా ఉంది. కాబట్టి 4 వైపులా కాబట్టి 6వ ముద్ర ఇప్పిన తర్వాత నెక్స్ట్ తర్వాత జరగబోయే సంఘటనలో కాబట్టి వాయువులు ఆపేస్తాయి మనం అని. కాబట్టి దూతలు అంటాయి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, దేవుడి ముందు కాబట్టి రాకడ రావాలని ప్రార్థన చేయండి. ర్యాప్చర్ జరగాలని, మనం దాన్ని కొనిపోబడాలని మీరు సిద్ధపడండి. కాబట్టి లోకం మీద మీకు ఏమైనా ఆశ, వెండి బంగారం, గుడ్లు గాడుల మీద, బంగళాలు, ఇల్లులు, కాబట్టి పెళ్ళిళ్ళు, వ్యాపారం, డబ్బులు, అందమైన స్త్రీలు, జాబులు, కాబట్టి మంచి పేరు, ప్రఖ్యాతి, ఇంతకాలం నువ్వు ఎంత ఫోకస్ చేసా నువ్వు నన్ను తీసుకో. కాబట్టి నువ్వు దేవుడి మీద మనసు పెట్టినంత వరకు, వీటి మీద మనసు ఉన్నంత వరకు నువ్వు ఖచ్చితంగా విడవబడతావు. కాబట్టి శరీరాశయో నేత్రాశయో జీవపుడము దేవుడి వల్ల కలిగిన కావుంట. కాబట్టి నీకు శరీరంతో ఆశ ఉంది. ఇటువంటి ఆశ పెట్టుకుంటే మనకు ప్రయోజనం లేదంట. ఇవన్నీ క్రీస్తు వల్ల దేవుడి వల్ల పుట్టినవి కావంట. నీకు ఇలా చూస్తే ఇది ఈ పెన్ వచ్చేసింది, ఇలా చూస్తే ఈ పెన్, కప్పు రంగు చూస్తే ఈ కప్పు నచ్చేసింది, ఈ బాటిల్ చూస్తే
ఈ బాడీలో నచ్చేసింది, ఇంక నీకు ఏది చూస్తే అది నచ్చుకుంటా పోతే నీకు ఇంకా కాబట్టి ఈ బాక్స్ చూస్తే ఈ బాక్స్ నచ్చి అయితే ప్రయోజనం ఉండదు. ఒక అందమైన అమ్మాయిని చూసామనుకోండి, ఇంకా నేను ఈ అమ్మాయిని చేసుకోవాలి, ఇంకా అదే మనసు, ఇదే జీవితం, ఇంకా లవ్వు, నీకు జీవితం అంతా ప్రేమాయణము. కాబట్టి అమ్మాయి విడిచిపోవడము, పెళ్లి చేస్తూ ఉండబాకండి పరధ్యానంగా. కాబట్టి లోకాన్ని విడసవాల్సిన టైం వచ్చింది మనము. ఇది శాశ్వత లోకమే అయితే దేవుడు ఇక్కడే మనల్ని ఉంచేవాడు. ఇప్పుడు ఇది అశాశ్వత లోకము. కాబట్టి వీటి మీద మనసు ఉండబాకండి. క్రీస్తు యేసువందులో పుట్టిన వారు శరీరేచ్ఛలు, రక్తపేచ్ఛలు, మనుషుల హెచ్చలు పుట్టి కావాలి. ఇమీడియట్గా ఈరోజు మాంసం తినాలి. కాబట్టి మనసులో నీకు మనసు ఇచ్చా, మనసులో కాబట్టి అనుకున్నావు, కాబట్టి అర్జెంట్కి సినిమా పోవాలి. ఆశలతో బట్టి మనం నడుచుకుంటే మన క్రీస్తు బిడ్డలు కాదు, శరీరేచ్ఛల, మనుషు హెచ్చల పుట్టిన వారు అని వాక్యం చెబుతుంది. దేవుని మూలంగా కలిగినవి కావు. కాబట్టి నేను ఒకటే చెప్పేది, నన్ను దగ్గర ఉంటాయి. కాబట్టి అవన్నీ చదువుకొని మీకు తెలుసుకోవడానికి సమయం సరిపోదు. కాబట్టి తెలుసుకోవడం, కాబట్టి వినుట వల్ల విశ్వాసం వచ్చిన, వినుట క్రీస్తు వల్ల. కాబట్టి ఏది, కాబట్టి అన్నిటి వల్ల విశ్వాసం నీకు, కాబట్టి మనసు విశ్వాసం అనేది వస్తుంది. కాబట్టి దేవుడా, మనుషులు ప్రజలు నిన్ను నమ్మటం అలా చేయాలి, ఆహా ప్రజల్ని నమ్మటం లేదు, ఇజ్రాయెల్ తిప్పేశాడు, ఆయన నిన్ను నమ్మకుండా ఆయన దేశాన్ని తప్పుడు యెజెబెలు, ఆహాబు రాజు కోపం వచ్చి తిష్బీయుడు ఆయన ఏలియా వర్షాన్ని ఆపేసి రాజుని కూడా హడలెత్తిచ్చాడు. రాజ్యాన్ని వణికిచ్చాడు ఒక మనిషి. అనేక ప్రవక్తలను చంపుతూ ఉంటాయి. నాకు ఏలియా అంటే ఎక్కువ ఇష్టం. కాబట్టి ఆయన అభిషేకం మీద నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఆయన అభిషేకం దేవుడు కొనిపెట్టి, కానీ దాన్ని మళ్ళా పొందుకోవాలని కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆసక్తితో ప్రార్థన చేయండి, హృదయపూర్వకంగా. కాబట్టి బర్డన్తో. కాబట్టి మనం ఈ లోకం, మొన్న కొలంబియాలో భూకంపము, తర్వాత కాబట్టి దాని ముందు వెనుజులాలో, దాని ముందు జపాన్లో, దాని ముందు మెక్సికోలో, కాబట్టి అనేక దూరంలో వస్తూనే ఉంది. కాబట్టి ఇండోనేషియా కాబట్టి ఈ వైల్డ్ ఫైర్స్ కానీ, వాల్కనర్స్ కానీ, కాబట్టి భూభాగ పెసిఫిక్ ఓషన్ కింద చేరిన వేడి ద్వారా వాతావరణ మార్పులు కానీ, బ్రెజిల్ ఎండ వేడిని కానీ, కాబట్టి మనకి కూడా పరిస్థితులు రాబోయే రోజుల్లో బాగుండవు. కాబట్టి ముద్రలు 6 అయితే విప్పడం నాకు స్పష్టంగా తెలిపాడు. 6 సంఘం ఎత్తిపడిపోవచ్చు, తర్వాత మీరు కాబట్టి ఇబ్బంది పడతారు. నేనైతే ఇక్కడ ఉండాలనుకోవటం లేదు. నేను ఈ సమస్యలు, కాబట్టి హెల్త్ పరంగా కానీ నేను ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నాను. కాబట్టి హెర్నియా ప్రాబ్లం ఉంటుంది, హైటస్ హెర్నియా, నాకు లార్జ్ హైటస్ హెర్నియా ఉంటుంది. నాకు నేను రోజుకి ఒక్కసారి తింటాను. నేను ఎక్కువ ఫుడ్ మీద ఫోకస్ చేయను. కాబట్టి ఎంత కాబట్టి నా ఫెయిత్ లెవెల్స్, కాబట్టి సైతాను గ్రేస్ ఎందుకు, సిలువ ఎందుకు, రక్తం ఎందుకు అంటే ఆ మెయిన్. కాబట్టి ఆ ముద్ర ఇప్పుడు రెడ్ స్టాంప్ వేసేసారు, రెడ్ కలర్లో, అంతే. అది దేవుడు చట్టాన్ని రాశాడు, అది వేసే రక్తంతో ముద్రించాడు. కాబట్టి దేవుడు ఆయన క్రీస్తు వారికి మరణమే భూలోకంలో ఉండాలని రాశారు. కాబట్టి ఆయన ధర్మశాస్త్రం, కాబట్టి అదే జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, లోకంలో ఉన్న వాటినైనా కాబట్టి మనసు పెట్టుకోకండి. కాబట్టి థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ప్రెషియస్ టైమ్ టు so I can share my link to everybody. So I'm recording to this video in my phone my gallery, and I will upload it in YouTube. Please be watched and be blessed. I want to speak more, but I don't want. You don't make